మనిషి చరిత్రలో చాలా కాలంపాటు ఆకాశం అంటే సాధారణమైన నీలిరంగు గగనం మాత్రమే అనుకునేవారు. కాని 1902లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియోన్ టెస్సెరాన్ డె బోర్ ఒక చిన్న ఆశ్చర్యకరమైన ప్రయోగం చేశారు. ఆయన ఎయిర్ బెలూన్లను ఇంతకుముందెవరూ పంపని ఎత్తుకు పంపారు. అప్పుడు ఒక విచిత్రమైన విషయం గమనించారు. ఎత్తు పెరిగినా ఉష్ణోగ్రత మారడం ఒక దశలో ఆగిపోయింది. అప్పుడే నిజం అర్థమైంది. ఆకాశం ఖాళీ కాదు, అది పొరలుగా ఉంది. మొదటి పొర పేరు ట్రోపోస్ఫియర్. ఇది సుమారు 12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మీరు పీల్చే ప్రతి శ్వాస, ప్రతి మేఘం, ప్రతి వర్షం, తుఫాను అన్నీ ఈ పొరలోనే ఏర్పడతాయి. ఈ పొర ఒక్కసారిగా మాయమైతే ఏమవుతుంది తెలుసా? ఆక్సిజన్ తగ్గిపోతుంది, వాయు పీడనం పడిపోతుంది. మనుషులు కొద్ది నిమిషాల్లోనే స్పృహ తప్పిపోతారు. దానిపైన ఉన్న రెండో పొర స్ట్రాటోస్ఫియర్. ఇది సుమారు 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఈ పొరలోనే ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మనను కాపాడుతుంది. ఈ పొర లేకపోతే సూర్యకిరణాలు మనల్ని వేడెక్కించడమే కాదు, భూమిపై ఉన్న జీవాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. దానికంటే ఎత్తులో ఉన్న పొర మెసోస్ఫేర్. ఇది 85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మనము చూసే తోకచుక్కలు అంటే మీటియోర్స్ ఈ పొరలోనే కాలిపోతాయి. ఈ పొర లేకపోతే మనము ఎప్పుడూ చూడని విధంగా ప్రతిరోజూ మీటియోర్స్ భూమిపై పడుతూ ఉండేవి. దానిపైన ఉన్న పొర థర్మోస్ఫియర్. ఇది 85 నుంచి 600 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 1500 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయి. గాలి చాలా పల్చగా వేడిగా ఉంటుంది. ఈ పొర సూర్యుని శక్తివంతమైన కిరణాలను భూమికి రాకముందే తనలోకి తీసుకుంటుంది. చివరి పొర ఎక్సోస్ఫేర్. ఇక్కడ నుంచి అణువులు నెమ్మదిగా అంతరిక్షంలోకి ప్రయాణిస్తుంటాయి. ఈ దశలో గురుత్వాకర్షణ శక్తి తగ్గడం మొదలవుతుంది. మన భూమి ఈ అన్ని సురక్షిత పొరల మధ్యే జీవిస్తోంది. ఇందులో ఒక్క పొర లేకపోయినా భూమి పేలిపోదు, కాని జీవించలేని నిర్జీవ గ్రహంగా మారిపోతుంది. వాతావరణం మనకు దృశ్యం కాదు, అది జీవానికి కవచం.